అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు? కోదండ రామచెక్క భజన అని ఓకే, రాయలసీమలో ఫేమస్ మేడం. 2014 వరకు అబ్బాయిగానే ఉన్నారు. నాలుగు సంవత్సరాలు ఏం చేశారు అక్కడ? అంటే మా వల్లనే భిక్షాటం చేస్తూ కొంతమంది నేనైతే లైవ్లో చూసాను. నాకు అంతకుముందు చాలా రెస్పెక్ట్ ఉండేది. బేసిక్గా ట్రాన్స్జెండర్స్ అంటే తప్పులు చేసేటు వైరల్ చేస్తారు కానీ మా ట్రాన్స్ కమిటీవి మంచి చేసేటు మాత్రం వైరల్ చేయరు. ఏం మంచి చేస్తారు? బేసిక్గా బీద వాళ్ళకి అమౌంట్ సాయం చేస్తూ పిల్లలకి అన్నం పెట్టిస్తూ. అవునా? అక్కడి నుంచి వచ్చా సడన్ గా ఫాలోవర్స్ ఎలా వచ్చారు? 22 లాస్ట్ లో నుంచి కొంచెం అభిమానించినారు. ఓకే, ఈ మధ్య నంది అవార్డు తీసుకున్నప్పటి నుంచి ఇంకా అభిమానించారు. నంది అవార్డు ఎందుకు వచ్చింది మీకు? సింగర్ గా మీరు ఏదో ఒక పాట పాడండి మా కోసం. మీరు అక్కడ ఎలా పాడతారు బేసిక్ గా? నా ప్రాణనాథుడా రాముడా రాముడా నాకు ఎన్ని కష్టాలు వచ్చేవో నాదా. అవార్డు తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండింది? మీ మమ్మీ వాళ్ళకి చాలా మంది ఇంటికి వచ్చి సన్మానం చేసి చూసి మా నాన్న అప్పుడు గుండెలు కట్టుకొని గడిచినాడు మేడం. ఆ రోజు బాగా ఆనందపడిన సందర్భం? మా ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది మేడం. ఎలా, మీరు లవ్ మ్యారేజా? అవునా? ఇది ఎప్పుడు జరిగింది? ఆవిడ గురించి ఆలోచించలేదా? నేను తన లైఫ్లోకి వెళ్తే ఆవిడ జీవితం నాశనం అవుతుంది, నేను ఒక ఆవిడని ఇబ్బంది పెట్టి ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన అవుతాను. ఫస్ట్ నాకు తెలియదు మేడం, స్టార్టింగ్లోనా అతనికి అబ్బాయికి పెళ్ళయిందని చెప్పి తెలీదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. తన గురించి చెప్పాలంటే బేసిక్గా వాళ్ళ కమ్యూనిటీని చాలా చీప్గా చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళ కమ్యూనిటీలో కూడా అలా చీప్గా చూసే పనులు చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా జీవనోపాధి అయిపోయింది, చాలామందికి అది అవసరం కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నాతో పాటు గెస్ట్ అయితే వాళ్ళందరికీ డిఫరెంట్గా తనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఎంచుకొని దాంట్లో చాలా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు నాతో పాటు ఉన్నారు డాన్సర్ చిత్ర గారు. ఆవిడతోటి బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడిద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇంకా చిన్న మాట్లాడతారు, బేసిక్గా మీ గొంతు అంతేనా? పెద్దగానే మాట్లాడతారు. కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్ అంటే మంత్ ఎండ్ వరకు రోజు చేస్తుంటారు? అంటే మంత్లో 20 ప్రోగ్రామ్స్ 22 ప్రోగ్రామ్స్ చేస్తాం మేడం. ఓ, ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు? చెక్క భజన ప్రోగ్రామ్ అని, కోదండ రామచెక్క భజన అని. ఓకే, రాయలసీమలో ఫేమస్ మేడం. ఓకే, చెక్క భజన ఇలాంటివన్నీ ఇంకా ఇప్పుడు ఈ కాలంలో వర్కౌట్ అవుతాయా? అంటే మా కళ అనేది అంతరించిపోయింది మేడం. ఈ మధ్య ఒక 5 years నుంచి ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరే ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తారు కానీ మేడం. చెక్క భజన గురువుల నుంచి బాగా డెవలప్మెంట్ అయిపోతుంది. ఓకే, సో ఈ చెక్క భజనకి ఇది చేద్దామని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను ఫస్ట్ మా కమ్యూనిటీలో ఉండేదాన్ని మేడం, ట్రాన్స్ కమ్యూనిటీలోన. కరోనా టైంలో 2020లో ఊరికి వచ్చా గుంటకల్కి, ముంబై నుంచి. ఫస్ట్ ముంబైలో ఉండేదాన్ని. మీది ఏ ఊరు? బేసిక్ గుంటకల్ మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్. పుట్టి పెరిగింది గుంటకల్లే. ఓకే, నేను ముంబైలో ఉండేదాన్ని. కరోనా టైంలో కోవిడ్లో ఊరికి వచ్చేసాను. అప్పటికే నేను చూస్తూ ఉండేదాన్ని యూట్యూబ్లలో అందరు డ్యాన్సర్లు ఆడుతా అంటే నేను చెక్క భజన ఆడాలని చెప్పి ఒక ఫీలింగ్. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి ఆడేదాన్ని. అబ్బాయి లాగా ఉన్నప్పుడు చెక్క భజన మామూలు నార్మల్ డ్యాన్స్ అట్లా ఆడేదాన్ని. నేనంటూ ఒక లైఫ్ స్టైల్ ఎంచుకోవాలి కదా అని చెప్పి ఒక గోల్తో వెళ్ళిపోయినా మేడం చెక్క భజనలోకి. ఓకే, బట్ మీరు ఇందాక అన్నట్టు అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా అని చెప్పేసి అమ్మ నాన్న అక్కడి నుంచి మాట్లాడుకుందాం. అమ్మ నాన్న ఏం చేసేవారు? నాన్న బేల్దారి మేస్త్రి మేడం, అమ్మ చేన్లపల్లికి వెళ్తుంది. ఓకే, మీరు ఒక్కరేనా? నేను ఒక్కడే కొడుకే మేడం. అప్పుడు ఒక్కడే కొడుకు. మా అక్క
అక్క కూడా ఉంది. 10th కంప్లీట్ అయిపోయింది 2014లో. ఓకే, 2014 వరకు అబ్బాయిగానే ఉన్నా. అంటే అప్పటికు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మాయిలాగా చేస్తా అంటేనంట. నాకు కూడా తెలియదు, అందరూ ఏడిపిస్తాన్రి. మీకు 9 సంవత్సరాలు? నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అందరూ ఏడిపిస్తాన్రి మేడం. ఓకే, అంటే అబ్బాయిలాగా ఉండు, లేడీస్ లాగా చేస్తున్నావు అని చెప్పి అందరూ ఏడిపించేటోళ్ళు. నాకు తెలీదు. కొంచెం 12 years వచ్చేతలకే నాకు కొంచెం అర్థమైపోయింది. నాన్న వాళ్ళ హాస్పిటల్స్కి అక్కడ ఇక్కడ చూపించినారు, ఎక్కడ కాదని చెప్పేసినారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకటే కొడుకే కదా మేడం, ఎవరు ఒప్పుకోరు కదా. నాన్న వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. ఓకే, 7 మంది అన్నదమ్ములు అయితే నేను ఒకటే కొడుకే మా నాన్నకి. అందరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కొడుకులు ఉన్నారు, మీరు ఒక్కరే కొడుకు. చూపించారు హాస్పిటల్ చూపించారు, దేవుళ్ళ దగ్గర చూపించారు, అన్ని చోట్ల చూపించారు, ఎక్కడ కాలేదని చెప్పి ఇంకా ఆడికి ఇంకా కాలేజ్ ఒక 3 months వెళ్ళినా మేడం. ఇంటర్ 3 months వెళ్ళినా. ఇంకా అక్కడే సైకిల్ బుక్స్ అన్ని పాడేసి ఫస్ట్ బళ్ళారికి పారిపోయినా మేడం ట్రైన్లో. ఓ, పారిపోయారా? అంటే ఎందుకని అంత హార్ష్ డెసిషన్? అంటే ఉండలేకపోయినా మేడం. నాకు లోపల అనేది అబ్బాయిలాగా ఉండాలంటే విరక్తి పుడుతుంది నాకు. అమ్మాయిలాగే ఉండాలా, అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్, అబ్బాయిలతో చేసేదాన్ని కాదు. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిలా బిహేవ్ చేయడం? అవును మేడం. అవునా? బళ్ళారికి వెళ్ళిపోయినా. అక్కడ మా గురువు చాందిని అని, బళ్ళారి చాందిని అని మా గురువు ట్రైన్లో మీట్ అయ్యారు. ఆమె కొంగ పట్టుకొని అట్లా ఆమె వెనక్కి వెళ్ళిపోయినా. అలా ఎలా అర్థం అవుతుంది? అంటే బేసిక్ అంటే మా వాయిస్ మా వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది మేడం, మా కమ్యూనిటీకి. ఆటికి మా గురువు వద్దన్నా కూడా అట్లా కొంగ పట్టుకుని ఏడ్చుకుంటే అట్లా వెళ్ళిపోయినా. చిన్న పిల్లోడు. ఆటికి తొలిపోయినా కూడా మా గురువు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర ఉన్నాడు మీ పిల్లోడు అని చెప్పి మా వాళ్ళని పిలిపించి మాట్లాడి. అవునా? మా గురువు వచ్చారా? మీ అమ్మ నాన్న వచ్చారు. ఒక 1 week తర్వాత వచ్చారు. అంతా ఒక 5 కార్లు వేసుకొని వచ్చినారు మేడం, మా ఫ్యామిలీ మొత్తం. మీ ఫ్యామిలీ కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ? చాలా మేడం. అవునా? చాలా అంటే చాలా. మా నాన్న పెద్ద డేంజర్ మేడం గుంటూరు. ఓ, మంచి రిచ్ మాట. మా నాన్న అన్నదమ్ములు అంటే వాళ్ళు ఎంత ఉంటారు మీరే ఆలోచించండి. అదే వచ్చారు, ఏడ్చారు, పిలుచుకొని పోయినారు, మళ్ళీ కొట్టి మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేయించారు. ఓ, ఇంటికి వెళ్ళారు? పిలుచుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ రాత్రి 11 పైన పారిపోయి మళ్ళీ ట్రైన్కి మళ్ళీ అక్కడికే మా గురు దగ్గరికి వెళ్ళిపోయినా. మా గురు మళ్ళీ కూర్చిపెట్టి మాట్లాడి అంత ఒప్పించి. డబ్బులు ఎక్కడ మీకు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడానికి? ఏం లేవు మేడం, అట్లా పారిపోయినా అంతే. ఆవిడ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయినా. ఈసారి మళ్ళీ వచ్చారు మీ అమ్మ నాన్న వాళ్ళు? మా గురువే పిలిపించి కూర్చిపెట్టి అంత అర్థమయ్యేటట్టు చెప్పి మాట్లాడి పంపించేసింది. సంవత్సరం తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చి ఏదో అయిపోయింది లేరా అని చెప్పి ఇంటికి తోలుకొని వెళ్ళిపోయినారు. కొంచెం ఫ్రెండ్షిప్తోనే కొంచెం గొడవ జరిగి నేను ముంబైకి వెళ్ళిపోయినా మేడం. ఓకే, ఈసారి ఎవరితో గొడవ అయింది? బయట మా కమ్యూనిటీతోనే. ఓకే, అప్పటికే మీరు మారిపోయారు? అప్పటికే ఫుల్ సర్జరీ చేయించుకొని ఈ 1 year గ్యాప్ లో? 1 year గ్యాప్లోనే సర్జరీ చేయించుకొని మారిపోయినా. కొంచెం మా ట్రాన్స్ కమ్యూనిటీతోనే కొంచెం గొడవ అయ్యి ముంబైకి పారిపోయినా మేడం. ఓకే, ఈసారి గుంతకల్ రాలేదు, ఇంటికి పోలేదు, డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయినా మేడం. ముంబై వెళ్ళిపోయారు? ముంబైలో ఎవరైనా తెలుసా? కొంచెం డీలింగ్ ఉంటది కదా మేడం, మాకు కొంచెం ఫ్రెండ్షిప్, అట్లా వెళ్ళిపోయినాం. డీలింగ్ కూడా ఉంటుంది అంటే? అందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒక కమ్యూనిటీలో చేరిపోతారు? ఖచ్చితంగా చేరిపోతాం మేడం. ఇక్కడ వరంగల్ సైడ్ కానీ, ఇక్కడ తమిళనాడు సైడ్ కానీ, తిరుపతి సైడ్ కానీ ఎక్కడున్నా ఇక్కడ హైదరాబాద్లో ఖచ్చితంగా కలిసాల్సి ఉంది మేడం. రూల్ అది? రూల్ మేడం అది. అలా ఎలా మీ అందరికి? అంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఈ ఊర్లో ఉండే వాళ్ళు బంధువులు ఎట్లా అవుతారు? పూర్వకాలం నుంచి హైదరాబాద్లో పెద్ద వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళ నుంచి ఎక్కడ ఉన్నా ఆల్ ఇండియా మొత్తం, ఇండియాలో ఎంతమంది ఉన్నా హైదరాబాద్లో ఖచ్చితంగా కలిసాల. మొన్న August 15 కూడా కలిసినారు మేడం చాలా మంది. ఇండియాలో ఎంతమంది ఉంటే అంతమంది. ఓకే, ఎక్కడున్నా సరే వస్తారు, ఒక డేట్ అనుకొని ఖచ్చితంగా డేట్ ఫిక్స్ చేసుకొని. ఒక 7-8 మంది ఉంటారు మేడం పెద్ద. ఇక్కడ హైదరాబాద్లో 7 మంది, బొంబాయిలో 6 మంది అట్లా ఉంటారు మేడం హెడ్. ఓకే, ఎక్కడున్నా కలిసాల్సి ఉంది అక్కడ. ముంబై పారిపోయారు? నేను ముంబైకి వెళ్ళిపోయినా. అక్కడ 4 years ఉన్నా మేడం. కోవిడ్ టైంలో ఊరికి వచ్చా. ఆ 4 సంవత్సరాలు ఏం చేశారు అక్కడ? అంటే మా వాళ్ళనే భిక్షాటం చేస్తూ. సేమ్ ఇది నాకు అర్థం కాదు. మిగతా ఏమొచ్చినా సరే మ్యాండేటరీ అది చేయాల్సిందేనా? అంటే అన్ని షాపుల దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఇవ్వండి అని చెప్పి? అంటే అది పూర్వకాలం నుంచి వస్తుంది మేడం. ఈ మధ్య మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మా వాళ్ళు. అది చాలా మంది గుర్తించలేకపోతున్నారు. అది పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి అది ఆ పద్ధతిలో అది నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సింది. ఆ కలెక్షన్స్ ఏదున్నా సరే అది కంటిన్యూ చేస్తారు. ఓకే, అదే కాకుండా ఇంకా చాలా పనులు చేస్తారని విన్నాను నేను. ఎంతవరకు నిజం అని చెప్పేసి? మేడం సెక్స్ వర్క్ ఉంది, అంగడి కలెక్షన్స్ ఉన్నాయి. పుట్టిన పిల్లలు ఉంటారు కదా మేడం, పుట్టిన పిల్లలు అక్కడికి వెళ్ళి జిస్ట్ తీసి
ఒక 10 నిమిషాలు ఆట పాట ఆడి పిల్లోని ఎత్తుకొని అల్లరించి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని అట్లా కూడా ఉన్నాయి మేడం. సో ఇవన్నీ చేస్తారు, రోడ్డున భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేస్తారు. మీరు భిక్షాటనకి వెళ్ళేవారు? నేను చిన్న పిల్లలు పుట్టింటారు కదా మేడం, వాళ్ళ దిష్టి తీసి ఆట పాట ఆడి వచ్చేదాన్ని మేడం. డబ్బులు ఇవ్వమని వాళ్ళు ప్రేమ తగ్గట్టు వాళ్ళు ఇస్తారు మేడం. కొంతమంది నేనైతే లైవ్ లో చూసాను, నాకు అంతకుముందు చాలా రెస్పెక్ట్ ఉండేది. బేసిక్గా ట్రాన్స్జెండర్స్ అంటే అదేం వాళ్ళు అనుకొని కావాలని అవ్వలేదు, అది అలా జరుగుతుంది వాళ్ళకి అని చెప్పేసి. బట్ తర్వాత ఒక సిచ్యువేషన్లో నేను దగ్గరుండి చూసా, వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత ఇవ్వాలి, ఇవ్వకపోతే బెదిరిస్తారు, తిడతారు, అరుస్తారు, బట్టలు ఎత్తేసి ఇప్పేసి గోల చేస్తారు. నా కళ్ళ ముందు చేశారు. నేను ఒక సినిమా హాల్ థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళున్నా, అక్కడ అరే ఎందుకు ఇంత ఘోరంగా, డబ్బులు ఇవ్వకపోతే శాపనార్థాలు పెట్టేస్తామంటారు మేడం. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, రౌడీ షీటరు ఉంటాడు, పిక్ ప్యాక్లు కొట్టేవాడు ఉంటాడు. అట్లా మా వాళ్ళలో కూడా అట్లా ఒక 4 విధాలుగా ఉంటారు మేడం. అందరనే అట్లా ఏమి ఉండరు, మా దాంట్లో కూడా ఒక 4 విధాలుగా ఉంటారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అలా ఉంటారు మేడం. దాంట్లో కూడా సపరేట్ గ్యాంగ్లు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి మేడం. అంటే మీ అవసరానుగుణంగా రోడ్డు మీదకి వస్తారు, మా దగ్గర ఉంటే ఇస్తాము లేదంటే ఇవ్వము. కొంతమంది డబ్బు కాచిపడిన వాళ్ళు అట్లా చేస్తారు మేడం. చాలా మంది అయితే అబ్బాయిలు కూడా వచ్చేస్తారు అట్లా. ఈ మధ్య జరుగుతుంది మేడం, పని చేసుకోలేక పిల్లం పిల్లలు ఉన్నా కూడా ఎక్కడి నుంచో వచ్చి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో వచ్చి చీర కట్టుకొని అక్కడ కలెక్షన్లు చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ షర్ట్ వేసుకొని పోయి పిల్లం పిల్లలు సాక్కునేటప్పుడు అట్లా వాళ్ళు కూడా ఉన్నారు మేడం. వాళ్ళ నుంచే మాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ మధ్య. మీకు వాళ్ళు కూడా తెలిసిపోతారు కదా, వాళ్ళు ఒరిజినల్ కాదు అని చెప్పి తెలిసిపోతారు మేడం. ఒరిజినల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? చిన్నప్పటి నుంచి వస్తుంది మేడం, అది మధ్యలో అయితే రాదు, చిన్నప్పటి నుంచే వస్తుంది. అప్పుడే వాళ్ళ బిహేవియర్ బట్టి కనిపెట్టేస్తాం మేడం. మీలో మీరు ఏం గమనించుకున్నారు అలా చిన్నప్పటి నుంచి? అంటే మేడం ఆ దేవుడు తలరాత, అది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ మేడం. అంతే, హార్మోన్ ప్రాబ్లమ్స్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలి, కాంచనా సినిమా లాగా అలానే అనిపించేదా మీకు? మేడం. ఓకే, నేను తప్పుగా అనుకోవట్లేదు, తెలుసుకుందాం. అంటే వయసు పెరిగే కొద్దీ బుద్ధి వచ్చే కొద్దీ అప్పుడే అర్థం అయిపోతుంది మేడం. నేనైతే అసలు అబ్బాయిల దగ్గర మాట్లాడేదాన్ని కాదు, అమ్మాయిల దగ్గర కూర్చునేదాన్ని, ఆడే తినేదాన్ని, వాళ్ళు ఓనీలు వేసుకునేదాన్ని, అట్లా చేసేదాన్ని చిన్నప్పుడు. వాళ్ళు ఏమనే వాళ్ళు కదా స్కూల్లో మిమ్మల్ని చూసి? చిన్న పిల్లోడు కదా, తెలియదులే పాపం ఆడుకుంటున్నాడు అనుకునేటోళ్ళు మేడం. ఓకే, అందుకే 10th తర్వాత ఇంక చదువుకోవాలనుకోలేదు? ఇంకా నాకు ఉండబుద్ధి కాలేదు మేడం, ఫస్ట్ అమ్మాయిలాగా మారిపోవాలని చెప్పి వెళ్ళిపోయారు. ముంబైలో 4 సంవత్సరాలు అక్కడే ఉండి మా వాళ్ళలో భిక్షాటనకి వెళ్ళేదాన్ని మేడం. మీ అందరికి మంచిగా ఇట్లా సపోర్ట్ చేసుకుంటారు కదా, ఒక ఇల్లు లేకపోతే మన ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి? అది మాత్రం చాలా ఉంది మేడం. ఎక్కడికక్కడ సర్దేసుకుంటారు మీకు కావాల్సిన. చాలా మంది బయట బాడీలు వేయారు మేడం మాకంటే. అవునా? మా వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు కూడా ఉంది మేడం. ఎందుకు? అంటే ఇక వీళ్ళు ట్రాన్స్జెండర్స్ కదా, అబ్బాయిలు ఎవరంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అని చెప్పి అలా మాట్లాడి గలీజ్గా మాట్లాడి కొంతమంది ఇవ్వరు మేడం. ఈ అబ్బాయిలు వస్తుంటారు పోతుంటారు అంటే మీరే అన్నారు నిజంగానే చేస్తారు, జరుగుతాయి అని చెప్పేసి. కొంతమంది ఉన్నారు మేడం అట్లా. అంటే ఆ లెక్కను చూస్తే 2 విధాలుగా మాట్లాడుకుందాం. ఆ అబ్బాయి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీకి కూడా మీరు ఇబ్బంది కలిగిస్తున్నట్టే. ఆ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు అంటే మేడం మేమంతకు మేము మీద పడైతే అబ్బాయిలని అయితే మేము ఏం చెయ్యం. ఎందుకు లేదు, లారీల దగ్గర నిలబడి చాలా మందిని రమ్మని చెప్పి అడుగుతూ ఉంటారని కూడా విన్నాను. అంటే నువ్వు సెక్స్ వర్క్ గురించి మాట్లాడుతున్నారా మేడం? నేను లైఫ్ టైం గురించి మాట్లాడుతున్నా. అంటే అది మీద పడేది అంటే వాళ్ళు బిహేవియర్ బట్టి వాళ్ళు కూడా చేసింటారు మేడం అట్లా. ఓకే, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోయినా నిందలు పడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు చేసినప్పుడు మీకు తప్పులు చేసేటు వైరల్ చేస్తారు కానీ మా ట్రాన్స్ కమిటీవి మంచి చేసేటు మాత్రం వైరల్ చేయరు. ఏం మంచి చేస్తారు బేసిక్ గా? అంటే బీద వాళ్ళకి అమౌంట్ సాయం చేస్తూ, పిల్లలకి అన్నం పెట్టిస్తూ. అవునా? చాలా మేడం. ఇప్పుడు మా గురువు ఉంది, బల్లారి చాంద్రని మా గురువు ఉంది, ఆమె చాలా మందికి అన్నం పెడుతుంటుంది. నెలకు 3-4 సార్లు ఖచ్చితంగా అనాథాశ్రయంకి ఖచ్చితంగా భోజనాలు పంపిస్తూనే ఉంటుంది. అనంతపూర్లో ఆసిఫ్ అమ్మ అని ఉంది మేడం, అనంతపూర్ జిల్లాలోనే అనంతపూర్లోనే. ఆమెకి ఎవరికైనా కొంచెం ఆపద వచ్చిందంటే 50,000, ₹1,00,000, 2 లక్షల వరకు ఇస్తుంది మేడం. ఓకే, అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ముందు మీకు? అంటే వాళ్ళ నాన్న ఆస్తి, అది వాళ్ళ నాన్న ఆస్తి నుంచి అట్లా సాయం చేస్తుంటారు. ఇందాక మీరు అన్నట్టే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రౌడీ షీటర్లు ఉంటారు అన్నట్టు, మీ మొత్తం బ్యాచ్ లో 2-3 మంచోళ్ళు ఉండగా మిగతా వాళ్ళందరినీ మంచోళ్ళు అని తీసుకోలేరు. ఆ 3 చెడ్డోళ్ళు ఉన్నా ఆ చెడ్డగా ఉన్నదే హైలైట్ అవుతుంది. ఎందుకంటే
చాలా పెద్ద గొడవ చేసేసి చాలా పెద్దగా వైరల్ అయిపోయేలాగా చేస్తారు కాబట్టి అదే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడ్డ వాళ్ళలో ఒకానొక టైంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు ఇంకా అది నేను ఇప్పటికి బేసిక్గా ఎప్పుడు కనిపించినా సరే డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదమ్మా సారీ అని కూడా చెప్తాను. కానీ అలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు చూసినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా అందరికీ కోపం వచ్చేది, ఎందుకు అలా చేస్తారు అన్నట్టు. అంటే భయపడతారు బేసిక్గా, వాళ్ళు ఏమైనా శాపనార్థాలు పెడితే అవి నిజం అవుతాయి అని చెప్పేసి భయం చాలా మందికి ఉంటుంది కదా. అందుకే నేను అనింది ఆ మంచోళ్ళు ఉన్నా సరే మిగతా వాళ్ళదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు మీరు? వాళ్ళ గురించి ఏం మాట్లాడతానంటే మేడం, మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఈ పొద్దున ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానని కాదు, కానీ అది భిక్షాటం చేయొద్దని నేను చెప్పను. ఓకే, ఎవరు వృత్తి వాళ్ళది. మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, చాలా మంది గుర్తించలేకపోతున్నారు, చాలా మంది గుర్తించుకోలేకపోతున్నారు. నేనేం చెప్తానంటే మేడం, ఎక్కువ అబ్బాయిలకి అడిక్ట్ కావద్దని చెప్తా. ఓకే, నిన్ననే రీసెంట్గా ఒక అబ్బాయి కోసం చనిపోయింది మేడం, కర్ణాటకలో, బళ్ళారిలోన. ఓకే, ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ని చాలా మంది ప్రేమిస్తాము పెళ్లి చేసుకుంటామని వచ్చి మోసం చేస్తారని విన్నాను మేడం. కొంతమంది ఎట్లున్నారంటే మేడం, లైఫ్ టైం ఉండాలనేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డబ్బుకి ఆశపడి వచ్చేటోళ్ళు ఉన్నారు. మీ దగ్గర డబ్బు కాదు, మా దగ్గర డబ్బుకి, ఇప్పుడు మా దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర మందు ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాళ్ళు తినిపిస్తారు, తాగిపిస్తారు, డబ్బు ఉంటుంది, సుఖం ఉంటుంది. మనమే ఊరిని కూర్చొని ఉండొచ్చు, వాళ్ళు ఊకే నటించుకుంటూ ప్రేమించేటోళ్ళు ఎక్కువైపోయినారు మేడం ఈ మధ్య. ప్రేమిస్తున్నామని చెప్తే అన్నీ ఇస్తారు మన కోసం అని చెప్పేసి. అవును మేడం. ఎందుకు అలా నమ్మేస్తారు అంత ఈజీగా? మరి పని చేతకానోళ్ళు అట్లా చేస్తారు మేడం ఎక్కువ. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మీరు ఎందుకు అలా నమ్మేస్తారు? వాళ్ళు వచ్చారు నిజంగా ప్రేమిస్తున్నారని. అమ్మా నాన్న ప్రేమకి చాలా దూరంగా ఉంటారు మా వాళ్ళు. మ్యాక్సిమం అయితే అమ్మా నాన్న ప్రేమకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు పెట్టే మాటలకి అట్లా మునిగిపోతారు ఆ ప్రేమలోకి. నాన్న నాన్న అనుకుంటే నెత్తిమిచ్చేది ఊపుతారు. నవ్వుకుంటూ చెప్తున్నారు, కానీ ఇది చాలా మంది, నేను అంటే యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు కదా, ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ వదిలేసారు, ఇబ్బంది పడ్డామని చెప్పేసి. ఏమోలేండి, దాని గురించి అర్థం కాదు. సో మీరు ముంబై నుంచి వచ్చేసారు, 4 years అక్కడ వచ్చేసినాను మేడం. అక్కడే మీలో మీకు గొడవలు కూడా అవుతాయా? చాలా మేడం. అవునా? మంచి మంచి రౌడీ షీటర్లు ఉన్నారు మా దాంట్లో కూడా. ట్రాన్స్జెండర్స్ లో మేడం? రౌడీ షీటర్లా? మేడం. ఏం చేస్తారు రౌడీ షీటర్లు అంటే మా కమ్యూనిటీ మీద అటాక్లు చేసుకుంటారు మేడం. మరి అబ్బాయిల వరకు అమ్మాయిల వరకు వెళ్ళరు. ఇప్పుడు బ్యాచ్లు డివైడ్ అయిపోతాయి మేడం, 50 మంది బ్యాచ్లు డివైడ్ అయిపోతాయి. వీళ్ళ కలెక్షన్ ఎక్కువ వస్తే వీళ్ళకి తక్కువ అయిపోతుంది, వీళ్ళకి తక్కువ అయిపోతే వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది కదా మేడం. అట్లా అటాక్లు చేసుకుంటారు ఒకరికొకరు. కలెక్షన్ విషయం వాళ్ళకి ఎక్కువ వస్తుంది, మా అడ్డలోకి మీరు వచ్చారు, ఇలాంటి గొడవలు కూడా ఉంటాయా? ఈ మధ్య ట్రాన్స్ చాలా ఎక్కువ అయిపోయినారు మేడం, బ్యాచ్లు డివైడ్ చేసుకుంటున్నారు. ఓకే, సో మీకు కూడా అట్లాంటి గొడవ అయింది? చాలా అయింది మేడం. అవునా? మీరు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళే కదా దగ్గర తీసుకున్నారు మేడం, లేదనేకి లేదు. నేను వాళ్ళ గురించి అయితే నేను చెడ్డగా ఏం చెప్పను. మా గురువు దేవత, మా గురువు నన్ను బాగా చూసుకుంది, 33 చూసుకొని నాకు మంచి చెడ్డ చేసింది. ముందుకి జీవితం 33 అంటే సర్జరీ అట్లా అలాగా. అది ఆ ప్రాసెస్ కూడా నేను మధ్య వీడియోస్లో చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక లైఫ్ పోయి వస్తున్న ఫీలింగ్ ఉంటుంది, అవ్వదు ఇంకా. సచ్చి బతికినట్టు మేడం, ఆ సర్జరీ చేయించుకొని వస్తే మళ్ళీ సచ్చి బతికి వచ్చినట్టు. చాలా రోజుల వరకు పెయిన్స్ ఉంటాయంట కదా? 41 days మేడం. ఓకే, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరిని చూడకూడదు, కింద ఏం బెడ్షీట్ ఉండదు, ఏముండదు, బండలపైనే పడుకోవాలా, అబ్బాయిల్ని చూడకూడదు. ఎందుకు అలా? ఆ రూల్స్ అని ఎవరు పెట్టారు? ఆ పూర్వకాలం నుంచి వచ్చింది, ఇంకా అది కంటిన్యూ చేస్తానన్నారు ఇప్పటికి. 41 daysకి గంగ పూజ అని చెప్పి బయటకు వచ్చి చేస్తారు. గంగ పూజ తర్వాత మాతా పూజ అని చేస్తారు. మా గురువు వచ్చి నలుపుసుల దండ కడుతుంది, నలుపుసుల దండ కట్టి మెట్టలు వేస్తాం. మీకు మీరే పెళ్లి చేసుకుంటారు? మాకు మేమే పెళ్లి చేసుకుంటాం. మీకు అసలు మొత్తం ఒక కమ్యూనిటీ పెట్టేసుకుంటారు కదా, ఇంకా బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు. అదొక చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. మీకు మీరే గొడవలు కూడా పెట్టుకుంటారు. ముంబై నుంచి గొడవ వేసుకుని, అంటే ముంబై నుంచి గొడవ వేసుకొని రాలేదు మేడం, కోవిడ్ టైంలో ఊరికి వచ్చా. ఓకే, అక్కడ ఉన్నారు కదా, ఎవరు ఊర్లో వాళ్ళకి పంపించేసినారు. నేను గుంటకల్కి వచ్చా. అప్పటికే నాకు ఒక ఫీలింగ్ ఉండేది, నేను భజన వేయాలా, నేను ఒక స్థాయిలో ఉండాలా, ఇది వద్దు నాకు అని చెప్పి గుంటకల్లో డోల్ మాస్టర్ మా అన్న అని చెప్పి అన్నని అడిగా, అన్న నువ్వు భజనకి వెళ్తావు కదా, నేను వస్తా అన్నా అని అడిగిన. రామ్మా, నువ్వేం బాగున్నావు కదా, రామ్మా అన్నాడు. అప్పుడు ఇంకా లా ఉండేదాన్ని మేడం, లా ఉండేదాన్ని, ఇటు వరకు హెయిర్స్ ఉండే నాకు. ఇప్పుడు ఓకే, తోలుకొని పోయినాడు. ఒక గంట సేపు అన్నా మేడం, వాటర్కి దప్పుకొని పారిపోయి వెనక్కి వచ్చేసిన మేడం ఊరికి. ఓకే, అంటే పాడలేకనా? ఆడలేక. ఓ,
ఎగురుతూనే ఫస్ట్ టైం మేడం అంతమంది జనాల్లో మనం డాన్స్ ఆడాలంటే ఎట్లుంటది. ఇప్పుడు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చా, ఇప్పుడు మీరు ఉంటేనే నేను మాట్లాడలేకపోతున్నా. అట్లా అంతమంది జనాలు చూసి కొంచెం భయం పుడుతుంది కదా మేడం. ఫస్ట్ టైం వెనక్కి వచ్చేసిన మేడం పారిపోయి, ఏదైతే అది కానీ చెప్పి మరి నెక్స్ట్ టైం పోయినా. అక్కడి నుంచి వచ్చాక మీ మమ్మీ వాళ్ళ ఇంట్లోకి రానిచ్చారా? ఎక్కడి నుంచి మేడం? ముంబై నుంచి వచ్చాక కదా రానిచ్చినారు మేడం. ఇంట్లోనే ఉంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నా. అవునా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. నాన్న అప్పటికే రారా నువ్వు రారా, ఒకటే కొడుకు కాదు మేడం, ఎవరికైనా ఎట్లయినా నాకు కొడుకు అనుకొని పిలుచుకుంటారు. అంటే ఊర్లో వాళ్ళు ఒక 100 మాటలు అని ఉంటారు కదా అప్పటికే. నాన్న మాత్రం చాలా అవమానం పన్నాడు మేడం. అవమానపడ్డారు చాలా అంటే చాలా. నేను భిక్షాటన చేసేది చూస్తూ చాలా ఏడిచినాడు కూడా. చూసారా? చూశాడు. ఆయన లైవ్ లో చూడడం అంతకంటే నరకం ఉండదు కదా ఆయనకి. పైగా నా కొడుకు ఇట్లా షాపులు ఎక్కి ఇట్లా చేస్తున్నాడు అనే ఫీలింగ్ చాలా ఏడిచినాడు. అది నాతో చెప్పలేడు, మా అమ్మతో ఏడిచినాడు, మా అమ్మ నాతో చెప్పింది. ఊర్లో వాళ్ళు కూడా మాట్లాడి ఉంటారు కదా మీ నాన్నని? చాలా మేడం. మీకు తెలుసు ఇవన్నీ? తెలుసు మేడం. ఇంకా భజన ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయినా మేడం. మూడో ప్రోగ్రాంకి డ్రమ్ పెట్టారు నాకు ఎగరమని. హైట్ ఎగరాల, ఇంత హైట్ ఎగరాలి మేడం. ఎగిరి దానిపైన భజన వేయాలా. ఇట్లా ఎగిరి దాని మీద నిలబడి పరిగెత్తుకుంటూ పోయి దాని పైకి ఎగరాలి మేడం. చేతిలో మైక్ ఉంటుంది, పరిగెత్తుకుంటూ పోయి దాని పైకి ఎగిరి దానిపైన డాన్స్ ఆడాలి మేడం. అవన్నీ అప్పటికప్పుడు నేర్చుకోవడమే లైవ్ లో? అప్పటికప్పుడు వాళ్ళు పెట్టేస్తారు మేడం డ్రమ్ము. ఊరు వాళ్ళు దానిపైన ఎగురుకోకుంటే ఏమా మీరు లెక్క తీసుకోరా అనే మాటలు మాట్లాడతారు మేడం చాలా మంది. అంటే నైట్ టైం కదా, కైఫ్ లో ఉంటారు, తాగి ఉంటారు, ఒక్కొక్క విధంగా ఉంటారు. దానిపైకి ఎక్కి డ్రమ్ మీద ఎక్కి భజన ఆడాలా. చెక్క భజన అంటే మీరు దేవుడికే కదా చేస్తారు? దేవుడికే మేడం. అయినా కూడా తాగేసి వస్తారా? అంటే ఊరు వాళ్ళు మేడం, మా భజన వాళ్ళేం కళాకారులేం కాదు. కళాకారులు కొంచెమే అన్నం తింటారు, ఒక వాటర్ బాటిల్ తాగుతారు అంతే. ఓకే. బేసిక్ గా ఇది చేసే వాళ్ళు తాగుతారు అంటుంటారు, డాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు. అవి రికార్డింగ్ డాన్సులు మేడం. మీ రికార్డింగ్ కోదండ రామ చెక్క భజన అని రామాయణం. ఓకే. రామాయణం చెప్పుకుంటూ భక్తి పాటలు పాడుతూ జానపద గీతాలు పాడుతూ సినిమా పాటలు ఆ పాటలు పాడుతూ జనాలను అలరిస్తాం మేడం. మీకు రామాయణం కూడా వచ్చా? రామాయణం పాడతారు, భక్తి పాటలు. ఏదో ఒక పాట పాడండి మా కోసం. మీరు అక్కడ ఎలా పాడతారు బేసిక్ గా? మేడం. నా ప్రాణనాథుడా రాముడా రాముడా, నాకు ఎన్ని కష్టాలు వచ్చేవో నాదా, నిన్ను నేను విడవానంటి నన్ను నేను మరవానంటి, నా రామచంద్రుడు ఏడున్నాడో ఓ రామా, నాకు ఎన్ని కష్టాలు వచ్చేవో రామా. అంటే సీతమ్మ తల్లి అడవికి వెళ్ళినప్పుడు మేడం ఈ రామాయణం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? మా గురువులు మేడం, చెక్క భజన గురువులు. మీరు ముందు నేర్చుకుని తర్వాత ఫస్ట్ డాన్స్ నేర్చుకున్నా మేడం. ఫస్ట్ డాన్స్ నేర్చుకునేటప్పుడు డాన్స్ కాదు మాడాల్సింది, ఫస్ట్ రామాయణం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, దాని తర్వాత నీ డాన్స్. నువ్వేం డాన్స్ ఆడేస్తావు ఆటోమేటిక్గా అని చెప్పి నాకు పాటలు నేర్పించినాడు మేడం. నన్ను భజన ఫీల్డ్లోకి తీసుకొని పోయిండేది అన్న డోల్ రమేష్ అని, డోల్ వాస్తాడు మేడం. అన్న అట్లాడాలి ఇట్లాడాలని చెప్పి చేసినాడు. ఫస్ట్ నా వాయిస్ ఇట్లా ఉండేది కాదు మేడం, బేస్ చాలా అబ్బాయిల వాయిస్ వచ్చేది నాది. ఇప్పుడంటే కొంచెం అట్లా వస్తుంది, మైక్ పట్టుకుంటే మాత్రం ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది నాది. రాయచోట్ల గురువు రవితేజ అని మా గురువు ఉన్నాడు మేడం. అతను నువ్వు పాటలు నేర్చుకో చిత్ర అని చెప్పి చాలా మంది ఏడిపించేటోళ్ళు మేడం. నీ గొంతు అట్లా ఉంది ఇట్లా ఉంది, అబ్బాయి గొంతులాగా ఉంది అది ఇది అని చెప్పి ఏడిపించేటోళ్ళు. చాలా ఏడిచిన. మీకు ఎలా అంటే ఆ గుండె ధైర్యం ఎక్కడొచ్చేది? అంతమంది అన్ని మాటలు అంటారు, అందరూ ఏడిపిస్తున్నారు. అలాంటి మాటల వల్లనే మనం పైకి ఎదుగుతాం మేడం ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చినా కదా మా కమ్యూనిటీలోన. ఆ మాటల నుంచి ఇంకా పైకి ఎదుగుతానని చెప్పి ఆ పట్టుదలతోన ఎవరన్నా నేను అనుకోనని చెప్పి మా గురువు రవితేజ పాటలు నేర్పించినాడు మేడం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? చాలా ప్రాబ్లమ్స్ అన్నారు కదా. అంటే మేడం భజన ఫీల్డ్లోకి వచ్చినాక గొజ్జ అనేది 45 ఆమె ఏమన్నా ఆడేమన్నా చూసాక మా అమ్మాయి లాగే ఉంటుందిలే, అబ్బాయి కదా అనేటోళ్ళు చాలా మంది అన్నారు. మీ ముఖం మీదే మేడం అమౌంట్ ఇచ్చేటప్పుడు, ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక మార్నింగ్ అమౌంట్ ఇస్తారు కదా మేడం, అప్పుడు వీళ్ళకి ఇంత అమౌంటా 45 గాలకి అనే మాటలు చాలా ఫేస్ చేసినాయి మేడం. ఎలా తీసుకుంటారు అవన్నీ చూసి ఏడ్చి నా గుండె నిబ్బరం అయిపోయింది మేడం. ఇంకా రాయి అయిపోయింది నా గుండె చాలా. ఆ మాటలు తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది మేడం. ఇంట్లో చెప్పేవారు అమ్మకి ఇట్లా అన్నారమ్మా? అలాంటివి ఎట్లా చెప్తారు మేడం,
మీరు ఒక్కరే ఏడ్చుకునే వాళ్ళు? నేను ఒక్కదానే ఏడ్చుకునేదాన్ని. ఇంట్లో ఏమైనా ఏడ్చాలనుకుంటే అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, బాత్రూంలోకి వెళ్ళిపోతా, ఏడుస్తా బాత్రూంలో మేడం. 2 times ఏడ్చిన బాత్రూంలో మేడం. బాత్రూంలోకి వెళ్ళిపోయి సౌండ్ రాకుండా అసలు ఎవరికి తెలియకుండా? అస్సలు ఇంకా ఏం లేదు మేడం. అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసి వచ్చిన. ఓకే. ఇప్పుడు కూడా అలానే చూస్తున్నారు? ఇప్పుడు అస్సలు లేదు మేడం, అస్సలకే లేదు. చిత్ర కావాలా, చిత్ర రావాలా మా ఊరికి ఖచ్చితంగా, చిత్రానే వేయాలా భజన అంటారు. అయ్యో చూడండి, ఒక దగ్గర నుంచి ఎలా వచ్చేసారు ఆ స్టేజ్. ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళినానంటే మేడం, వాళ్ళు డ్రమ్స్ పెట్టుకుని ఊరేగింపు చేసుకుంటూ పోతారు ఆ భజన దగ్గరికి. నన్ను మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఫేమసా? అంటే ఆ ఫేమస్ అని చెప్పి నేను చెప్పుకోను, కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ అభిమానం మాత్రం రాదు మేడం నాకు. నేను ఒక ట్రాన్స్ అని ఇప్పుడు తెలిసినా కూడా నన్ను అంత అభిమానిస్తారు నా ఫాలోవర్స్. అవునా? ఎలా సడన్ గా ఫాలోవర్స్ ఎలా వచ్చారు? అంటే ఆ డ్రమ్ ఎగిరినాను కదా మేడం, ఆ రీల్ అప్లోడ్ చేసేసిన ఇన్స్టాలో, దాని నుంచి కొంచెం ఫేమస్ అయింది. ఓకే. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి 3 years అయింది మేడం. 3 సంవత్సరాలు అవుతుందా మీరు చెక్కబదం స్టార్ట్ చేసి? చెక్కబదం స్టార్ట్ చేసి 2021లో మేడం. ఓకే. ఈ డ్రమ్ము ఎగిరినప్పటి నుంచి 2020 లాస్ట్లో 22 లాస్ట్లో నుంచి కొంచెం అభిమానించినారు. ఓకే. ఈ మధ్య నంది అవార్డు తీసుకున్నప్పటి నుంచి ఇంకా అభిమానిస్తున్నారు. నంది అవార్డు ఎందుకు వచ్చింది మీకు? సింగర్గా మేడం. ఓహో, పాటలు పాడుతూ వచ్చిందా? మీరేమో డాన్సర్ చిత్ర, కానీ మీకు నంది అవార్డు పాటలు పాడుతూ వచ్చింది. ఇది దేవుడి పాటలు పాడినందుకు? దేవుని పాటలు పాడినందుకు మేడం. ఓకే. దేవుని పాటలు పాడుతూ జనాల్ని పక్కన ఎంత మంది ఉండి వాళ్ళు ఎంత మూడ్ అప్సెట్లో ఉన్నాయి, ఖచ్చితంగా అలా నవ్విచ్చేస్తా నేను. అవునా? మేడం, నాకు నవ్వేదే కావాలా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏడుస్తూ బతికినా కదా మేడం. నాలాగా అట్లా ఎవరు ఉండకూడదు, అందరు నవ్వుకుంటే ఉండాలా. ఎవరైనా ముఖం డల్ చేసినా ఏం నవ్వునా అంట, బాగా మొక్క మీద అనేస్తా. అవునా? డోల్ మాస్టర్ కానీ కీబోర్డ్ మాస్టర్ కానీ ఎవరైనా కూడా అందరు నవ్వుతూ ఉండాలి ఖచ్చితంగా. మీరు నవ్విస్తారు, అదే ప్లాన్. సో అవార్డు తీసుకున్నప్పుడు ఎలా ఉండింది? అంటే మేడం, ఎక్స్పెక్ట్ చేశారు అసలు అట్లాంటి ఒక రోజు వస్తుంది మేడం? ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆటోమేటిక్ గా ఫోన్ చేసేసినారు. మీరు డాన్సర్ చిత్ర కదా అంటే, అవునన్నా ఎవరు చెప్పండి అంటే, ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తానమ్మా, ఇట్లా మీరు సింగర్ కదా, డాన్సర్ కదా, మీరు పాటలు బాగా పాడుతున్నారు, బాగా నవ్విస్తున్నారు జనాల్ని, మేడం మాట్లాడుతుందంట అని చెప్పి ఒక మేడం ఉంది మేడం. ఆ మేడం మాట్లాడి మీరు వచ్చేసేయండి పలానా డేట్కి అని చెప్పి నా డీటెయిల్స్ అంతా తీసుకొని వాళ్ళు ఫిల్అప్ చేసుకొని పిలిచారు మేడం. మీరు నమ్మారా? మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇది కూడా చాలా అంటే కొంతమంది డబ్బులు తీసుకొని ఇచ్చేటోళ్ళు ఇలాంటివి ఉంటాయి. మొన్న కూడా ఏదో ఫేక్ డాక్టరేట్ అని చెప్పి వచ్చింది. నేను అలాంటివి అనుకున్నా మేడం ఫస్ట్. నిజంగానే అనుకున్నా. ఈ వీళ్ళు ఉంటారు కదా మేడం, విలేకరులు, సాక్షి, సూర్య, వీళ్ళందరూ వీళ్ళు అంటారు కదా, వాళ్ళకి చూపించినాక వాళ్ళు ఇది గవర్నమెంట్, ఇది మీరు వెళ్ళండి మాకు ఖచ్చితంగా అని చెప్పి అప్పుడు ఫిక్స్ చేసుకుని అప్పుడు వెళ్ళినా మేడం. ఓకే. అవార్డు తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండింది? మీ మమ్మీ వాళ్ళకి చెప్పారా? అంటే మా నాన్న ఫస్ట్ భిక్షాటం చేస్తూ ఎట్లా బాధపడినాడో, నా కొడుకు ఒక ట్రాన్స్ అయినా కూడా ఒక విద్య నేర్చుకొని ఇంకా పిల్లలకి ఇంకా విద్య నేర్పిస్తాను నా కొడుకు అవార్డు వచ్చిందని చెప్పి చాలా మంది ఇంటికి వచ్చి సన్మానం చేసి చూసి మా నాన్న అప్పుడు గుండెలకు హత్తుకొని ఏడిచినాడు మేడం. ఆ రోజు నువ్వు ఇట్లా ఉండాలి, ఇంకా పైకి ఎదగాల, కిందికి దిగకూడదు, పైకి ఎక్కాల నువ్వు అని చెప్పి అప్పుడు ఈపి పైన 3 ఇట్లా కొట్టినాడు మేడం. శభాష్ అన్నట్టు మెచ్చుకున్నారు. అది ఒక మంచి మూమెంట్ నుంచి మా నాన్న ఫుల్ హ్యాపీ. అవునా? ఇప్పుడు మీరే డబ్బులు ఇస్తారు ఇంక ఇంట్లో? అంటే ఇంట్లో డబ్బులు అని కాదు కానీ మేడం, మా నాన్న అయితే నాది ₹1 ఆశించాడు మేడం. మా నాన్న మేస్త్రి, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా నాన్న ₹1 ఆశించాడు. ఇల్లు కట్టించుకున్నాం, కారు తీసుకున్నాం, అటు వరకు ఉన్నాం. డబ్బు నాకు ₹1 వద్దురా, అన్నీ నీ అకౌంట్లో వేసుకో, నువ్వు ఉండేది నాకు ఒక్క కొడుకువే, నువ్వు మా ముందర చచ్చిపోతే మేము ఎత్తేస్తాం, మేము చచ్చిపోయినాక నువ్వు చచ్చిపోతే నిన్ను ఎవరు ఎత్తేస్తారు, నీతో లెక్కుంటేనే ఎత్తేస్తారా ఎవరైనా కూడా, ఎవరైనా అన్నదమ్ములైనా బయట వాళ్ళైనా ఎంతైనా నీతో లెక్కుంటేనే, నీతో ఏది ఉందో చూసి నీ దగ్గరకు వస్తారు, నీ శవం దగ్గరకు కూడా అని చెప్పి ప్రతి ఒక్క విషయం మాత్రం మేడం మైండ్కి ఎక్కేటట్టు చెప్తాడు మా నాన్న ఇప్పటికీ. మీకు ఆ భయం కూడా ఉందా, నేను చనిపోతే ఎవరు ఎత్తేస్తారు అని? అంటే మేడం, నా కళాకారులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎట్లా దేవుడు తలరాత అది. మనమైతే ఎవరికైతే కీడైతే చేయలేదు మేడం. కళాకారులకు ఎవరికన్నా ఆపద వచ్చినా 5,000 10,000 సాయం చేస్తూ ఉంటాను. అవును, నేను అది కూడా ఒక వీడియో చూసి ఎవరికో 10,000 సాయం చేశారని చెప్పేసి అది చేస్తూ ఉంటా, ఖచ్చితంగా చేస్తాను మేడం. మా కళాకారులకు ఎవరికన్నా ఏమైనా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా చేస్తా. నా మనసుకు ఎవరికైనా అన్నం పెట్టేయాలంటే ఖచ్చితంగా అనాథాశ్రయం పిల్లలకి అన్నం పెట్టిస్తాను మేడం. నెలకు ఒక్కసారైనా పెట్టిస్తా. ఓకే, బాగానే సంపాదిస్తున్నారు అయితే. అయ్యా అట్లానే దేవుడు ఇస్తున్నాడు మేడం.
ఫస్ట్లో ఒక 100 రూపాయలకు కూడా చాలా కష్టం చేసిన దాన్ని మేడం. అవునా? 100 రూపాయలు కూడా వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన రోజులు ఉన్నాయి. ఓకే. ఆ కష్టం నుంచి వచ్చిన మేడం నేను. ఈ భిక్షాటనకి వెళ్ళినప్పుడు కానీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎంత సంపాదించేవారు? అంటే ఇక్కడ చిన్నపిల్లల దిష్టి తీసేపోతాం కదా మేడం, నేను ఒక్కదాని పేదని కాదు, మాదొక టోలీ అని ఉంటుంది, 5 మంది 6 మంది అని. అట్లా 5 మంది 6 మంది వెళ్తాం. ఆడ పోతే ఎంత ఇస్తారు? 5,000 6,000 అట్లా ఇస్తారు అంతే. అందరు కలిపి తీసుకోవాలి. ఆడ ఆటో ఛార్జీలు ఇవ్వాలా, టిఫిన్ బిల్లు కట్టేసేలా, అంత పోయి లాస్ట్లో పంచుకుంటాం. ఓకే. వస్తే ఒక 600 700 అట్లా వచ్చేది డైలీ. ఒక రోజుకి 700 వస్తాయి అంటే డైలీ ఉండవు మేడం, ఆ సీజన్ బట్టి అట్లా ఉండదు. ఓకే. ఇప్పుడు ఈ చెక్క భజన ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే దాని డిమాండ్ని బట్టి తీసుకుంటాను మేడం. ఇంత నేను చెప్పలేను, కానీ నా తగ్గట్టుకు మాత్రం దేవుడు మాత్రం ఏం తక్కువ చేయాలి, అస్సలు చేయలేదు మేడం. కొంచెం పేరు వచ్చాక ఇంకా మీరే ఇంతే ఇస్తేనే అంటే అది నేను గొప్ప చెప్పుకున్నట్టు అయిపోతుంది మేడం. ఓకే. అందుకని ఆ విషయం అయితే నేను ఎవరితో చెప్పుకున్నాను. మీరు ఎంత అడిగితే అంత ఇచ్చే స్టేజ్ లో అయితే ఇప్పుడు చాలా మంది అభిమానిస్తారు కదా, ఖచ్చితంగా రావాలంటే వాళ్ళు ఇంత అడిగితే ఇంత ఇచ్చేస్తారు మేడం. అంతే. అన్ని ఊర్లకి వెళ్తారా ఫేమస్, లేకపోతే గుంటకల్ సైడ్ మాత్రం? గుంటకల్ సైడ్ అని కాదు మేడం, కడప డిస్టిక్, అనంతపురం డిస్టిక్, కర్నూలు డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు డిస్టిక్, ఈ డిస్టిక్లన్నీ ఆడుతూ మళ్ళీ నెల్లూరు సైడ్ కోస్తా ఆంధ్ర అని ఉంటుంది, అక్కడ కూడా ఫోన్ చేస్తారు. నిన్ననే ఏదో గుంటూరు సైడ్ ఏదో అన్నారు మేడం, అది గుంటూరు సైడ్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అంతలాగా మేము రాలేం తండ్రి అని చెప్పేసిన మేడం. పాపం చెక్క భజనే మేడం. సర్లేండి మేడం, మేమే వస్తాం మేడం మీ దగ్గరికి, మీకు సన్మానం చేసి ఒక్క ఫోటో దిగుతాం మేడం అన్నారు. ఆ అభిమానం చాలు మేడం నాకు. భలే వచ్చేసింది అభిమానం మాత్రం. అంటే బేసిక్ గా ట్రాన్స్ కమ్యూనిటీలో అంత ఈజీగా ఎవరి మీద అభిమానం చాలా కష్టం. ఇప్పుడు నా రెక్కల కష్టం చేసి అందరు జనాలను అలరిస్తూ నేను నా కష్టం నేను ఎంచుకొని, నా లైఫ్ స్టైల్ ఎంచుకొని నేను బతుకుతున్నా కాబట్టి వాళ్ళకి కూడా అర్థమైంది, ఈమె ట్రాన్స్ అయినా కూడా ఈమె కష్టం చేసుకుని ఈమె బతుకుతుంది, అందరిలాగా కాదు అని చెప్పి వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీ మీద జెలసీతో కానీ, లేకపోతే మీరంటే పడకుండా కానీ మీ కమ్యూనిటీలోనే చాలా మంది ఉన్నారు. ఈ చెక్క భజన ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి, అంటే చెక్క భజన ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కూడా ఒక 2 years వరకు భిక్షాటనకి వెళ్ళేదాన్ని. భిక్షాటన చేస్తూ చెక్క భజన ఫీల్డ్లో ఉండేదాన్ని. ప్రతి సంవత్సరంలో ఒక 2 months ప్రోగ్రామ్స్ ఉండవు మేడం, జూన్ జూలైలో. అప్పుడు ఇంటి దగ్గరే కూర్చోవాలా, ఎట్లా జరుగుతుంది అప్పుడు నాకు ఇంకా నేను అంతగా ఎవరికి తెలీదు. ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా ఎక్కువ పిలిచేటోళ్ళు కాదు. మా కమ్యూనిటీ వాళ్ళకే కలెక్షన్కి వెళ్ళే దాంట్లోకి ఫోన్ చేస్తా, గురువు నేను వస్తా గురు కలెక్షన్కి అని. ఫస్ట్ రా అంటారు, ఫ్రెండ్షిప్తో బాగా మాట్లాడి రా చిత్ర, అది చిత్ర అంటారు. ఆటోకి బయలుదేరుతా. ఆటోకి వాళ్ళకి ఏం పుట్టిందో ఏమో మనసులో, చిత్ర ఇప్పుడు నీకు సీజన్ లేదని చెప్పి వస్తున్నావు కదా, సీజన్ వచ్చినాక నీ చెక్క భజన ప్రోగ్రామ్ డబ్బులు తీసుకొచ్చి మాకు పంచుతావా అని అడిగినారు మా కమ్యూనిటీ వాళ్ళు. ఆడ మనసు కాలిపోయింది మేడం. ఆట నుంచి నా గోల్ స్టార్ట్ చేసిన మేడం. ఇంతవరకు మా కమ్యూనిటీ ఎవరిని మాట్లాడిన, నా గురువా నేనా, మా గురువు వరకు చూసుకుంటా, అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరిని పట్టించుకోవట్లేదు, ఎవరిని మాట్లాడను, వాళ్ళు నాతో మాట్లాడి నేను వాళ్ళతో మాట్లాడను మేడం. కానీ ఎవరైనా ఎడం కనపడితే నవ్వుతా, అంతే, మాట్లాడిస్తా అంతే. కానీ ఆ మాట అనేది మాత్రం ఇప్పటికీ మైండ్లో పెట్టుకుంటా. ఓకే. బాగా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు ఒక మాట మేడం, చాలా. ఆ టైంలోనే నేను 100 రూపాయలు కూడా ఫోన్ చేసి అడిగిన రోజులు ఉన్నాయి 2022లో. ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి 100 రూపాయలు అని అడిగితే? అంటే ఇచ్చేటోళ్ళు అంటే ఇంకా మా నాన్నే మేడం. ఇంకా ఎప్పుడు మీ దగ్గర 100 ఉన్నా 10 ఉన్నా 1000 ఉన్నా 1,00,000 ఉన్నా మీ నాన్నగారు అలానే చూసారు మిమ్మల్ని. డబ్బులు వచ్చాయని ఒకలాగా, డబ్బులు లేవని ఒకలాగా చూడలేదు కదా మేడం, ఒకటే కొడుకు. తల్లిదండ్రులకే ఉంటుంది ఆ ప్రేమ ఎప్పటికైనా. ఏమైంది? అయ్యో గుర్తు చేసుకుంటున్నారా? పర్లేదు, సారీ. నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా ఆనందపడిన సందర్భం? ఆనందపడిన సందర్భం అంటే మేడం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వచ్చినా కదా, అవార్డు వచ్చినప్పుడు ఒక మంచి ఫీలింగ్ కలిగింది, నాకంటే ఒక గుర్తింపు వచ్చింది అని చెప్పి అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా. మా నాన్న దగ్గర గుండెలకు అత్తుకున్నాడు అని చెప్పి అప్పుడు ఒకటి. ఇంకోటి ఏదంటే మేడం, మా ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. మీ ఆయన? మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది మేడం. అంటే అబ్బాయితోనేనా? అబ్బాయితోనే మేడం, పెళ్ళయింది. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు, సతాయిడు, బాగా చూసుకుంటాడు. ప్రోగ్రామ్స్లో అంటే జాగ్రత్త, తిని బాగుండు, రెస్ట్ దొరికితే పోయి కార్లపై పడుకో, ఎక్కడ రూమ్కి వెళ్ళొద్దు, ఒక్కొక్క విధంగా ఉంటారు ఊర్లలోన
అని చెప్పి బాగా ఎంకరేజ్మెంట్, అనుమానం అనేది లేదు, ఏమి లేదు, బాగా చూసుకుంటాడు మేడం. ఎలా మీది లవ్ మ్యారేజా? అవును మేడం. అవునా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది 9 years మేడం. 9 సంవత్సరాలు ప్రేమించుకున్నారా? అవును మేడం. ఎక్కడ అంటే ఎలా గెలిచారు అసలు? గుంటకల్లోనే మేడం. ఫస్ట్ మా కమిటీలో ఉన్నప్పుడే నన్ను చూసి ఫస్ట్ అమ్మాయి అనుకున్నాడు. ఓహో, ఎక్కడ మీరు ఇట్లా కలెక్షన్కి వెళ్ళినప్పుడు నార్మల్ నడుచుకుంటూ పోతూ డైరెక్ట్ షాప్ లోకి వెళ్ళి క్లాప్స్ కొడతాం కదా మేడం, అట్లా కొట్టి డబ్బులు అడిగిన. ఫస్ట్ చూసి అమ్మాయి అనుకున్నాడు. ఆ అమ్మాయి కానీ ఏమన్నా కానీ నాకు ఆ పాప కావాలని చెప్పి చాలా మంది దగ్గర రికమెండేషన్లు తీసుకొని చాలా ఇది రికమెండేషన్లు తీసుకున్నారా మీకోసమా? ఫస్ట్ మీకు వచ్చి చెప్పినప్పుడు మీ ఆలోచన ఎలా ఉండింది? ఫస్ట్ నా డైరెక్ట్ నా దగ్గర రాలేదా? నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, ఆమె నుంచి అట్లా కలిసి. ఓకే, ఏమనుకున్నారు మీరు? ఇవన్నీ జరిగే పనులు కాదు, అబ్బాయిలను అసలు నమ్మొద్దు అంటే చాలా మందిని చూసినా కదా మేడం. ఫస్ట్ లో అయితే నేను నమ్మలే, అస్సలు నమ్మలే. తర్వాత ఆయన నా ప్రేమ చూపిస్తూ, నేనైతే ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టలేదు మేడం ఆయనకి. అంత మా ఆయనే. అబ్బో, అంత మా ఆయనే. బేసిక్ గా మీరు ఎక్కువ ఇస్తుంటారు అంటారు కదా. ఇస్తుంటారు కానీ మా ఆయన వేరు మేడం. అవునా? అంతా మా ఆయన చూసుకుంటాడు. 9 సంవత్సరాలు ప్రేమించుకున్నాక ఇంట్లో ఒప్పుకున్నారా? అంటే అతనికి పెళ్ళయింది మేడం అమ్మాయితో. అతనికంటూ ఒక సంసారం లైఫ్ అనేది ఉంది, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది, వాళ్ళ భార్య బాధపడింది, వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడినారు. కాదు, ఇవన్నీ మీకు ముందే తెలుసా ప్రేమించుకునేటప్పుడు? ఏమని మేడం? అతనికి ముందే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. తెలియదు మేడం. ఓకే, ఒక వారం తర్వాత తెలిసింది. అతనే చెప్పినాడు, ఎవరేం చెప్పలే, అతనే చెప్పినాడు. సరే అని చెప్పి అట్లే కొనసాగిస్తూ ఉన్నాం. అప్పుడు ఇందాక నుంచి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని, లేకపోతే మీకు ఇట్లా ఇబ్బందులు అయ్యాయని బాధపడ్డారు కదా, ఆవిడ గురించి ఆలోచించలేదా? నేను తన లైఫ్లోకి వెళ్తే ఆవిడ జీవితం నాశనం అవుతుంది, నేను ఒక ఆవిడని ఇబ్బంది ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన అవుతాను. ఫస్ట్ అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, నాకు తెలియదు మేడం. స్టార్టింగ్లోన అతనికి అబ్బాయికి పెళ్ళయిందని చెప్పి తెలీదు. సరే, ఇద్దరు మాట్లాడుకున్నాం, ఒకరికొకరు అరుచుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్లో ఉంటాం ఇద్దరు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉట్టిగా ఉంటున్నారు మీ ఇద్దరు? సపరేట్ ఉన్నాం మేడం, కలిసే తెలియలేము ఇప్పటికి. అదేంటి? అంటే తనకంటూ నాకు కూడా ఉంటుంది కదా మేడం. నాకు ఇంట్లో ఆడపిల్ల ఉంది, నేను అలాగే చూసుకుంటా. మీకు ఆడపిల్ల ఉందా? మా అక్క. ఓకే. ఆ పాప అమ్మాయి, మా అక్క ఉంది. ఆ పాపకి మోసం చేస్తే మా అక్కకు మోసం చేసినట్టే కదా అని చెప్పి ఏం మాట్లాడను. ఏదో మా లైఫ్ మేము కొనసాగించుకుంటాం, ఉంటాం, కొట్లాడుకోం, ఆమెకి ఇబ్బంది పెట్టాను. ఓకే, ఆవిడ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపరేట్ ఉన్నారు మేడం. మీకోసం ఆయన మీ దగ్గర ఉంటారు కానీ ఇంతవరకు మేము ఒక ఇల్లు తీసుకొని కలిసి ఉండడం అయితే లేదు మేడం. ఓ, కానీ మీ ఆయన? మా ఆయన. నేను కూడా ఆలోచిస్తా కదా మేడం, అమ్మాయి అక్కడ, ఆమె జీవితము, ఆవిడ జీవితం నాశనం అవ్వకూడదని ఆవిడకి వదిలేశారు. కానీ మీ ఆయన మీకు కూడా కావాలి. ఆయనకు ఓకేనా? ఓకే మేడం, ఆమెకు కూడా ఇష్టమే మేడం. ఆవిడకి తెలుసా? తెలుసు మేడం, ఇప్పటికీ మాట్లాడుకుంటాం మేము. ఓహో, అదేదో సినిమా గుర్తొస్తుంది నాకు, వెంకటేష్ గారిది. ఇద్దరు హ్యాపీ అయితే, ఆవిడకి ఓకే, మీకు ఓకే, ఆయనకి ఓకే, సెట్ అయిపోయారు. అలాగా అలా ఎలా అండి? సారీ, అంటే కలిసి ఉంటేనే కదా మేడం ముందుకి. అదే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని ఒక సినిమా ఉంది, ఎవరి లైఫ్ వాళ్ళదిలేండి. బట్ మీ అందరికి ఓకే అన్నప్పుడు ఎవరేం ఇబ్బంది? అంటే నేను మా కమ్యూనిటీ లాగా అయితే నేను ఇంటి దగ్గరికి వెళ్ళి గలాడ్ చేసి నువ్వు అట్లా రైట్ రా అని చెప్పైతే నేను అట్లా చేయను మేడం. ఏదన్నా కూల్గా మాట్లాడుకుంటాం, అవునా, కూల్గా సర్దుకుంటాం, వెళ్ళిపోతాం. మీకు డబ్బులు పెట్టారా? మీకోసం ఎప్పుడైనా ₹1 ఖర్చు పెట్టారా ఆయన? పెట్టాడు మేడం. పర్లేదు. పెట్టాడు. మీ ఇంట్లో తెలుసా ఈ విషయం? తెలుసు. మీ మమ్మీ డాడీకి తెలుసు. అమ్మ వాళ్ళు ఏమంటారంటే మేడం, ఏదున్నా బయట చూసుకోరా, ఇంటి వరకు వద్దు అంటారు. ఇంటికి తీసుకురాకు, ఇంటికి తీసుకురాదు, ఏదంటే నీ లైఫ్ నీది, కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. మీ అక్క? మా అక్కకి పెళ్ళి అయిపోయింది మేడం. నేను ఇట్లా చేంజ్ కాకముందే పెళ్ళి అయిపోయింది. అవ్వకముందే అయిపోయింది. నేను చేంజ్ కాకముందే పెళ్ళి అయిపోయింది. అక్కకి 2 కూతుర్లు. మాట్లాడతారా వాళ్ళు? మాట్లాడతారు మేడం. నాకేమన్నా అమౌంట్ అవసరం అయితే మా అక్క చూసుకుంటుంది. అవునా? ఒక 5 years నుంచి. ఫస్ట్ కూడా వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు కాదు, మా అక్క చూసుకుంటుంటది, నేను చూసుకుంటుంటా. పిల్లలు, పెద్ద పాప మా దగ్గర ఉంటుంది మేడం. మీ ఇంట్లోనే ఉంటుంది. ఓ సూపర్, బాగానే సెటిల్ అయ్యారు ఒక విధంగా. చాలా మందికి అవ్వదు, కష్టం మీ కమ్యూనిటీలో ఒక విధంగా సెటిల్ అవ్వాలన్నా, ఒక సపరేట్ లైఫ్ చూసుకోవాలన్నా అని.
బట్ దేవుడి దయ వల్ల లేకపోతే ఏమో మీకు కష్టమేమో తెలియదు కానీ పర్లేదు కొంచెం సెట్ అయ్యారు. సో అలానే ది హ్యాపీయెస్ట్ చెప్పారు కదా, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం, బాగా అంటే చాలా ఘోరంగా. అంటే చిన్నప్పుడు ఇంకా చేంజ్ కాకముందు మేడం హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు, నిమ్సన్ హాస్పిటల్ కానీ బెంగళూరుకి. ఆ డాక్టర్లు ఏంటివంటే అవి అడిగేస్తారు మొఖం మీదే. ఎట్లా అంటే అట్లా గలీజ్గా మాట్లాడేస్తారు. ఏంది బా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. బట్టలు ఉప్పేసి చెక్ చేస్తారు. అవునా? చాలా ఇది చేసినారు మేడం అక్కడ సైడు. అది వాళ్ళు చెక్ చేసేది ఇడిచిపెట్టు కానీ మేడం ఇట్లా ఫేస్ టు ఫేస్ కూర్చొని ముఖం మీద ఏదంటే అది అడిగేస్తారు. సెక్స్ వర్క్ విషయంలోన చిన్న పిల్లోడు 14 years నాకు అప్పుడు. నాకేం తెలుసు మేడం, ఆ థాటే లేదు అప్పుడు నాకు. అట్లా అప్పుడు బాధపడినా. తర్వాత మా ట్రాన్స్ కమ్యూనిటీలోన మొత్తం టోటల్ చేంజ్ అయిపోయినాక ఖచ్చితంగా మా వాళ్ళకి మా గురువుకి మామూలు ఇవ్వాల్సి ఉంది నెల నెల. ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు ఏం పట్టించుకోదు మా గురువు. అప్పుడు మా గురువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది మేడం. బళ్ళారిలోన మా గురువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. మా గురు దగ్గర ఉంటే అట్లా చేసేది కాదు. అక్కడ వదిలిపెట్టేసి పోయినాక ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరకు వస్తున్నామంటే అతని నుంచి లాభం ఉంటేనే కదా మేడం ఎవరైనా పిలుచుకునేది. అట్లా నెల నెల ఇబ్బంది పెట్టేసేటోళ్ళు. 5,000 6,000 ఖచ్చితంగా నెల నెలకి ఇవ్వాల. సంవత్సరం కలిపి దసరాకి అని చెప్పి 21,000 31,000 అట్లా టార్చర్ పెట్టేటోళ్ళు మేడం. అబ్బో, మీరు కూడా ఎవరైనా టార్చర్ పెట్టేటోళ్ళ? మీరు గురువు అయ్యి? నేను గురువు అయినా కానీ మేడం నా కింద 7 మంది ఉండేటోళ్ళు. నేను ఎప్పటికీ నన్ను నమ్ముకొని కర్నూలు నుంచి నందికొట్కూరు నుంచి చాలా మంది వచ్చినారు. నేను ఎప్పటికీ వాళ్ళకి ఇబ్బంది పెట్టలే. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చినారు. నేను బాగా చూసుకోవాలని చెప్పి నేనే ఖర్చు పెట్టి నేనే చూసుకున్నా. నేనే రూమ్ తీపిచ్చి పెట్టి మీలో మీరు గురువు అని శిష్యులని భర్త అని ఎలా ఫిక్స్ అవుతారు? భర్తను పక్కన పెట్టేసేయండి మేడం, భర్త లేదు కానీ మా కమ్యూనిటీలోనా మీకు మీరు తాళి కట్టుకుంటారు. మేమంటే ఒక అబ్బాయికి కనెక్ట్ కాకూడదు, మాకు మేమే ఉండాలి. అంటే మాకు మేమే అంటే ఒక గురువు భయం ఉండాలి ఖచ్చితంగా. గురువు లేకపోతే క్రమశిక్షణ ఉండదు. గురువు లేనిదే ఎక్కడ ఏ శిష్యులు ఉన్నారు మేడం చెప్పు? గురువు ఖచ్చితంగా ఉంటాడు, గురువు ఉండాల్సిందే. గురువు లేకపోతే ఎవరింటికి వాళ్ళు పెద్ద, ఎవరూరికి వాళ్ళు పెద్ద అయిపోతారు. అట్లా ఎవరింటికి వాళ్ళు పెద్ద ఉంటారు కదా బేసిక్ గా. అంటే అట్లా అయిపోతే ఇప్పుడు అన్నా కదా మేడం 2 బ్యాచ్లు డివైడ్ అయిపోతే ఒకరికొకరు అటాక్ చేసుకుంటారని చెప్పి అప్పుడు ఒకరికొకరు చాలా మంది కొట్టేసుకుంటారు. ఓకే, గురువు అని ఎలా డిసైడ్ అవుతారు? మీరు అందరు కలిసి వీళ్ళు మన లీడర్ అనుకుంటారా? అంటే ఆమె మాకన్నా ఒక 10 years ముందు శారీ కట్టుకొని ఆమె ఉంటుంది. ఆమెకు అన్ని తెలుసు కదా మేడం, ఎట్లా ఉండాలి ఏం కథ అనేది ఆమె నేర్పిస్తుంది మాకంతా. అట్లా ఒక గురువు అని చెప్పి ఎంచుకుంటాం మేము. బయట ఎలా చూస్తారు అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లా ఏమైనా కొంచెం డిఫరెంట్ గా చూడడం, ఇబ్బంది పెట్టడం అలా ఉంటుంది? గుళ్ళకి పోయినప్పుడు అయితే ఏం తెలియదు కానీ మేడం, గుళ్ళకి అయితే నేను బాగానే వెళ్ళినా. 2017లో ముంబై నుంచి ఆధార్ కార్డు చేంజ్ చేయించుకోవాలని చెప్పి గుంటకల్కి వచ్చా. వచ్చినప్పుడు ఒక బిర్యానీ హోటల్కి వెళ్తాం నేను నా ఫ్రెండ్ ఇంకో ఆమె. గుంటకల్లోనే మేడం యాపిల్ రెస్టారెంట్ అని ఉంది. పోయినాం, కూర్చున్నాం, చెప్పినాం బిర్యానీ చెప్పినాం. ఇంకా బిర్యానీ 5 minutesలో వస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు, CISI వాళ్ళంతా. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో కానీ మేడం, ఏయ్ మీరు అవతల పోండి అట్లా ఇట్లా పోలీసు వాళ్ళే మాట్లాడేసినారు మేడం. అవతల పోండి అంటే అవతల పోండి అంటే మేము ఎంత చీప్ కానీ ఆ విషయంలో చాలా బాధపడినాం మేడం. అలాంటివి చాలా సందర్భాలు చూసాం. చాలా అంటే చాలా మా భజన ఫీల్డ్ లోనే చూసినా మేడం. భజన ఫీల్డ్ లో కూడా ఉంటుందా? చెప్పే కదా మేడం ఇందాకే, వీళ్ళు ఎందుకు ఇంత అమౌంట్ వీళ్ళకి 45 ఫీల్డ్ అంటే చూసేవాళ్ళు. చెక్క భజన ఫీల్డ్ లో, మీ ఫీల్డ్ లోనే ఓహో మీ పక్కన ఉండే వాళ్ళే వాళ్ళకి ఎందుకంతా మాకు ఇచ్చినట్టే ఇస్తున్నారు అని గొడవలు పడ్డారు. ఓకే, బట్ ఇప్పుడు అవన్నీ లేవుగా మీకు? లేవు మేడం, బాగున్నా. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు దిగిపోతారు నాది. చిత్ర గారు ఫేమస్. మొన్న రూమ్ లో రెడీ అవుతుంటే మేడం చిత్ర వచ్చిందంటే ఏం చేస్తున్నట్టు రెడీ అవుతుందంటే 10 నిమిషాలు వెయిట్ చేసినారు నా కోసం. వాళ్ళు డ్యూటీ విడిచిపెట్టొచ్చి 10 నిమిషాలు నా రూమ్ బయట వెయిట్ చేసి నా దగ్గర ఫోటో దిగి మరిపోయి డ్యూటీ వేసుకున్నారు. అబ్బో, మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని ఒక సంఘటన ఏంటి మీ జీవితంలో? అంటే మేడం ఈ ఫీల్డ్ లోకి వచ్చినాకే మేడం, చెక్కబదిన ఫీల్డ్ లోకి వచ్చినాకే మేడం. అంతా అప్పుడంటే చిన్న వయసు కదా, ఎన్ని బాధలు పడినా అవన్నీ కొంచెం గుర్తుకుండు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి అవి మర్చిపోయినా మేడం. ఇప్పుడు అన్నీ మర్చిపోయారు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు సొంత ఇల్లు ఉంది, సొంతంగా కారు ఉంది, పర్లేదు బ్యాంకులో కొంచెం డబ్బులు ఉన్నాయి. అయ్యో బ్యాంక్ వరకు ఎందుకు ఉండాలి కదా, మీ నాన్నగారు చెప్పిన మాట. ఖచ్చితంగా ఉండాలి, ఆ డబ్బు ఉంటేనే ఎవరైనా విలువిస్తారు. చాలా మేడం.
ఆ సందర్భాలు కూడా చూసుంటారు కదా, డబ్బులు లేనప్పుడు ఎలా అదే ఉన్నారు, చెప్పా కదా డబ్బు మేడం, 100 రూపాయలకు కూడా ఫోన్ చేసి అడుక్కునే పరిస్థితులు. డబ్బు వచ్చాక ఎంత రెస్పెక్ట్ వచ్చి ఉంటుంది, ఉమ్. అన్నీ చూసారు కాబట్టి అందుకే అన్నాను బ్యాంక్లో కూడా కొంచెం అమౌంట్ ఉంటే బెటర్. మీకు ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందని తెలియదు కదా, జీవితం మొత్తం చెక్క భజన చేయగలరా అంటే చేయలేకపోవచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం ఇప్పటికే చేస్తారు? బాడీ పెయిన్స్ ఎక్కువ మేడం నాకు. అవునా? మేడం బాగా కష్టం ఉంటుందా చెక్క భజన? నైట్ 9కి స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్ అంటే చిన్ని ప్రోగ్రామ్ అంటే నైట్ 9కి స్టార్ట్ చేసి తెల్లవారుజాము 2కి అయిపోతుంది మేడం. గజ్జల పూజ అంటే పల్లెల్లో పిల్లలు నేర్చుకుంటారు మేడం, 30 మంది 40 మంది కమిట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటయ్యి నేర్పిస్తారు. అది గజ్జల పూజ అంటే రాత్రి 9కి స్టార్ట్ చేస్తే పొద్దున 8 అవుతుంది మేడం. మేలుకొనే ఉండాల అంతసేపు. ఈ ఆ చెక్క భజన చేసేటప్పుడు ఈ డబ్బులు ఇట్లా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏమైనా ఉంటారంటే? కొంతమంది టచ్ చేయాలా అని చెప్పి. ఒకడైతే మేడం ఒక ఊరి సర్పంచ్ అంట, అతను ఏం సర్పంచ్ ఏమో నాకు తెలియదు కానీ ప్రెసిడెంట్ అంట, అదే ఊరి సర్పంచ్ అంట. వచ్చి డైరెక్ట్ వచ్చి ఇట్లా జాకెట్ తీసి లోపల పెట్టేకొచ్చినాడు మేడం. అయ్యో, అలాంటి ఇబ్బందిగా అనిపిస్తాయి కదా. చాలా ఇబ్బంది ఫేస్ చేసిన. ఇప్పుడు వస్తా మొక్కం మీదే అనేస్తాయి మేడం, నువ్వైతే ఇంత సర్పంచ్ అక్కడ అనేస్తాయి మేడం. స్టార్టింగ్ లో తెలీదు నాకు ఎవరితో ఎట్లా మాట్లాడాలా ఏం కథ అనేది నాకు తెలియదు మేడం. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? నేర్చుకుంటారు మేడం, పిల్లలు నేర్చుకుంటారు. ఇంకా మాలాగా డాన్సర్ కావాలని చెప్పి కూడా చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు. ఒక ఇద్దరికి కూడా నేర్పించినాము. ఓకే, ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు ఇప్పుడు బేసిక్గా? సంవత్సరానికి అయితే చెప్పలేను మేడం, ఒక ప్రోగ్రామ్కి ఒక 5,000 తీసుకుంటాం స్టార్టింగ్. మా డిమాండ్ని బట్టి 9,000 10,000 తీసుకుంటారు మేడం. అంతేనా? పక్కా అంతే మేడం. నేను విన్నదాన్ని బట్టి అంత కాదేమో అనుకుంటున్నాను. మరి మీరు ఎంత అనుకున్నారు మేడం? మీరు చెప్పాలి, ఒక ప్రోగ్రామ్కి 15 నుంచి 20 తీసుకుంటారు చిత్రాన్ని. 10 లోపలే మేడం. అంతేనా? సీజన్ అంటే పండగ డేట్ అని ఉంటుంది మేడం, శివరాత్రి ఉగాది దసరా అని చెప్పి అట్లా డేట్కి అయితే 20,000 తీసుకుంటాం మేడం 4 అవర్స్కి. 4 గంటలకి 20,000. వావ్, బాగానే సంపాదిస్తున్నారండి. అంటే ఖర్చులు కూడా అట్లా ఉంటాయి మేడం. ఏం ఖర్చు ఉంటుంది? ఇంకా కార్ అన్నాక దానికి పెట్రోల్, సిఎన్జి, డ్రైవర్ భత్తాలు, ఫుడ్ దానికి ఆడ వెళ్ళిపోతుంది. డ్రైవరు, ఫుడ్, కారు, ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ మ్యాండేటరీ ఖచ్చితంగా. బట్టలు, పూలు అంటే 400 ఖచ్చితంగా అయిపోతాయి పూలకే. అవునా? ఇంకా చీర అంటే 3,000 ఖచ్చితంగా కొత్త చీర కట్టాల్సిందే. ప్రోగ్రామ్ అంటే మార్చాల్సిందే. కట్టిన చీర కట్టరు. చిన్ని ప్రోగ్రామ్ అయితే కట్టిన చీర కడతాం, పెద్ద ప్రోగ్రామ్ అయితే కట్టిన చీర కట్టాం. కొత్త చీర ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇంకా ఆడే సగం వెళ్ళిపోతాయి. అయినా సరే పర్లేదులేండి, ఎట్లయితే అన్ని కష్టాలు పడి ఈరోజు కొంచెం ఒక స్టేజ్ లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఏమంటారు మీ ఫాలోవర్స్? చాలా మంది ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేస్తారు, కానీ వాళ్ళ అభిమానం మాత్రం నేను ఎప్పటికీ హర్ట్ చేయను మేడం. ఎవరు వచ్చి సెల్ఫీ అడిగినా సెల్ఫీ ఖచ్చితంగా ఇచ్చేస్తా. ఓకే, సో వాళ్ళ కోసం ఏమైనా ప్రేమగా చెప్పాలనుకుంటారా? ముగిచ్చేస్తున్నాం మనం ఇంటర్వ్యూ. ఓకే మేడం, ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ అభిమానం నేను సంపాదించుకోలేను. నేను ఈరోజు ఈ స్థాయిలోనంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్, మా చెక్క భజన గురువులు, డోల్ మాస్టర్ రమేష్ అన్న, వీళ్ళ నుంచే నేను ఈ స్థాయిలో ఉన్నా. వీళ్ళందరికీ నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. సూపర్, ఎప్పటికీ ఇలానే ఇంకా ఎంటర్టైన్ చేస్తుండండి. మీకు అంతే మంచి ఫాలోయింగ్ ఉండాలని, ఇంకా మీకు మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, మర్చిపోయా, సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన మేడం. ఈ విషయం చెప్పాలి మేడం, పుష్పలోన కేశవ అన్న ఉన్నాడు చూడు మేడం. అవును, అల్లు అర్జున్ పక్కన తెలుసు. ఆ అన్న గుంటకల్లో ఏదో షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసేకి వచ్చినాడు మేడం. అక్కడ ఎవరో లేడీస్ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని చెప్పి ఎవరైనా ఉంటాయి బాగుంటే చాలా అంటే, ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ ఆమె డాన్సర్ అంటే పిలిచండి అని పోతేనే ఆయన నన్ను ఇన్వైట్ ఎట్లా చేసుకుని తెలుసు చిత్ర అని చెప్పి ఎట్లా కలిసిపోయినాడు మేడం. అతను ఆయన ఒక స్థాయి అయింది. నేను ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసినా కూడా దగ్గరికి వచ్చి హాయ్ చిత్ర బాగున్నారా అని చెప్పి మాట్లాడి ఆ నైట్ అంతా షార్ట్ ఫిల్మ్ ముగించుకొని బాగా జర్నీ నైట్ అంతా బాగా కొనసాగింది. అతనికి నైట్ నా ఇన్స్టాగ్రామ్ అంతా చూసి రే నీకు అవార్డు వచ్చిందరా, ఇల్లు ఎక్కడరా పోదాం రా అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మ నాన్న ముందర మాట ఇచ్చాడు మేడం. అతను ఇప్పుడు కొత్తగా సినిమా తీస్తున్నాడు, ఆయన సొంతంగా సినిమా తీస్తున్నాడు. దాంట్లో మా చెక్క భజన ప్రోగ్రామ్ పెట్టేస్తున్నాడు మేడం ఆయన సినిమాలో. మంచి మనసున్న వ్యక్తి అయితే. అవును, చాలా మేడం. సో సినిమాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఆలోచన కూడా స్టార్ట్ అయిపోతుంది మేడం. అవునా?
సూపర్. ఓకే, కంగ్రాచులేషన్స్. Thank you, దాంట్లో కూడా ఆ సినిమాలు కూడా వదిలిపెట్టుకున్న మంచి రంగంలోకి వెళ్ళిపోయి దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం నీ మాట ఖచ్చితంగా కొనసాగించుకుంటా కూడా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.